ఫ్లో అని చెప్పి ట్రంప్ భారత్ను బెదిరించే ప్రయత్నం చేశారు కదా ఎంజీరావు గారు. Yes, sir. అలాగే బ్రిక్స్లో భారత ఆధిపత్యాన్ని కూడా ట్రంప్ సహించలేకపోతూ ఉన్నారు. రీసెంట్గా ట్రంప్కి చాలా అత్యంత సన్నిహితుడు లిండ్సే గ్రాహం వి విల్ క్రష్ ఇండియా అంటూ కామెంట్ చేశారు. ఏంటి అంత కామెంట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎస్ అంటే ఇప్పుడు యుఎస్ సెనేటర్ ఆయన లిండ్సే గ్రాహం ఆయన ఒక బిల్లు ప్రవేశపెట్టాడు అమెరికన్ కాంగ్రెస్లో. అదేంటి రష్యా శాంక్షన్స్ యాక్ట్ ఆర్ఎస్ఏ రష్యా శాంక్షన్స్ యాక్ట్ 2025. దీని ప్రకారం ఎవరైనా రష్యాతో స్నేహం చేస్తే రష్యా ఆయిల్ దిగుమతి చేసుకుంటే వాళ్ళ మీద 100% టారిఫ్లు విధించబడతాయి అనేది ఆ బిల్లు సారాంశం. ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయిపోయినట్టే, ఎందుకంటే దానికి ట్రంప్ గవర్నమెంట్ రిపబ్లికన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది ఇప్పుడు ఈ లిండ్సే గ్రాహం నిన్న కారు కూతలు కూర్చారు. ఇండియా అనేది ఒక పెద్ద ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 20% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. ఈ ప్రజాస్వామ్య విలువలను కలిగింది. నేను ప్రజాస్వామ్య విలువలని అమెరికా ఇప్పుడు ఇండియా మీద అక్కసు కక్కుంటుంది. ఆ లిండ్సే గ్రాహం ఇచ్చే స్టేట్మెంటు చాలా ఘోరం, అది అవమానకరమైన స్టేట్మెంటు, హ్యూమిలేషన్ అనమాట. అదేమంటున్నాడు, వీ విల్ క్రష్ ఇండియా అంటే భారతదేశాన్ని మేము క్రష్ చేసేస్తాం, నాశనం చేసేస్తాం మా మాట వినకపోతే అని భయంకరమైన వార్నింగ్. అంటే ట్రంప్ తన నోటుతో అన్నట్టే ఇది చాలా పెద్దదండి. ఒక బిల్లు కూడా పాస్ అయిపోతుంది రష్యా శాంక్షన్స్ యాక్ట్ అని. అసలు దీని అర్థం ఏంటి, దానికి అంత ధైర్యం ఏంటి? నిజంగా అమెరికా మనల్ని క్రష్ చేయగలదా, నాశనం చేయగలదా? అసలు ఇప్పుడు భారతదేశానికి దాన్ని తట్టుకునే స్వభావం ఉందా? దాన్ని మరి ఎలా కౌంటర్ చేస్తాయి? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇది రిపబ్లికన్ పొలిటికల్ పార్టీ అంటారు అమెరికాలో డెమోక్రాట్స్ రిపబ్లికన్. డెమోక్రాట్స్ కాస్త ఎలా ఉంటారంటే లిబరల్ డెమోక్రాటిక్గా ఉంటారు, కానీ రిపబ్లికన్ చాలా అగ్రెసివ్గా ఉంటారన్నమాట. వీళ్ళు ఏదనుకుంటే చేస్తూ ఉంటారు, చాలా అగ్రెసివ్ డిప్లొమసీ ఉంటుంది. ఇప్పుడు ఇండియా మీద వాళ్ళు కక్కుకుంటున్నారు. ఎందుకు? ఇండియా రష్యా నుంచి 40%, మన భారత అవసరాలకి రష్యా నుంచే 40% ఆయిల్ కొంటున్నారు. అంటే 232 మిలియన్ బ్యారెల్స్ ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే 40% అంటే సుమారు మనం $132 బిలియన్ దానికి స్పెండ్ చేస్తుంటే సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్లు మనం రష్యాకి చెల్లిస్తున్నాం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్, నాటో, అమెరికా ఏమంటున్నాయి, మీరు చెల్లించే ఈ 50 బిలియన్ డాలర్లే అక్కడ రష్యా పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి డబ్బులు సరిపోతున్నాయి రష్యా చైనాలు. కాబట్టి బ్రెజిల్, చైనా, ఇండియాలు మీరు రష్యా నుంచి ఎటువంటి ట్రేడ్ చేయకూడదు, ట్రేడ్ చేసి ఇదిగో శాంక్షన్స్ అంటున్నాయి. ఇప్పుడు మనం ఇండియా మాట వినే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులు అమెరికా, నాటో, యూరోపియన్ కంట్రీ వినే ప్రసక్తే లేదు. కొండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు ఇండియన్ మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ లెవెల్లోనే చెప్పారు, మేము ఓవర్ రైడింగ్ ఇంట్రెస్ట్స్ మాకు ఉంటాయి. అంటే వీ హ్యావ్ ది ఇంట్రెస్ట్, మాకు ఎక్కడైతే కారు చౌకగా లభిస్తుందో అక్కడ మేము కొంటాం, ఎందుకంటే మీరు మాకు ఇవ్వలేరు ఈ రేటుకి మాకు ఆల్టర్నేటివ్ చూపించండి. మీరు చూపించలేరు, మీ దగ్గరకు ఉంటే ఎంత చెప్తారు? ఇప్పుడు అన్న $60 పెర్ బ్యారెల్, మీ దగ్గర 120 బ్యారెల్ అవుతే మాకు ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వృద్ధి పడిపోతుంది, పేదరికం తగ్గించలేం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మేము అధిగమించలేం. కాబట్టి నువ్వు మాకు చెప్పకండి, మీ దారి చూసుకోండి. పైగా మీరు కూడా రష్యా నుంచి కొంటున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా. కాబట్టి మీరు మాకేంటి ద్వంద్వ అంటే డబుల్ స్టాండర్డ్స్ ఏంటి, హిపోక్రసీ అంటారు ఇది. కాబట్టి మేము మీ మాట వినమని ఇండియా చెప్పేసిందండి. అందుకే అమెరికా అక్కస్తో కక్కుండా మేము సూపర్ పవరు, మా మాట మీరు వినరా అనుకుంటూ మేము వీ విల్ క్రష్ ఇండియా అంటున్నారు, ఇండియాని నాశనం చేస్తాను అంటున్నారు. మరి ఇప్పుడు ఇండియాని నాశనం చేయగలరా అనేది ఇక్కడ మనం చూడాలి. అమెరికా, యూరోపియన్ యూనియన్ కలిస్తే మొత్తం భారతదేశం ట్రేడ్ వ్యాపారంలో సుమారు 45% వరకు ఆ దేశాలే చేస్తున్నాయి. మనం ఆ దేశంలోనే చేస్తున్నాం. అది వాణిజ్య రీత్యా యూరోపియన్ యూనియన్, అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్. మరి అవి నిజంగా ట్యాక్సులు ఇస్తే మనం భరించగలమా అంటే 100% టారిఫ్లకు వస్తే మాత్రం మనకు చాలా కష్టం దాపురిస్తుంది. కానీ వీళ్ళందరూ కలిసి ఒకేసారి మన మీద ట్యాక్సులు వేయలేరు, టారిఫ్స్ వేయలేరు. ఎందుకు? ఇండియా అవసరం అలాంటిది కాబట్టి మనకే ఒక దౌత్య విధానం ఉంటుంది. వాళ్ళు అందరూ కలిసి ఎట్టి పరిస్థితులు వేయలేరు, ఎందుకంటే వాళ్ళు మనకి అంత అత్యవసరం, కానీ మన అవసరం కూడా వాళ్ళకు ఉంది అక్కడ చైనాని ఆపడానికి. కాబట్టి వాళ్ళు ఏదో దూసుకుని వచ్చి మన మీద వేయలేరు, బెదిరించడం వరకు మాత్రం ఉంటుంది. ఒకవేళ ఇండియా మీద వాళ్ళు వేసినా ఇండియా భరించగలదంటే భరించగలదు. ఎందుకు? మనం చేసే వ్యాపారం, ప్రపంచ దేశాలతో చేసే వ్యాపారం మనం ముఖ్యం కాదు. మన వృద్ధికి మన దేశీయంగా ఉన్న డిమాండే అత్యంత ప్రధానం అన్నమాట. ఎందుకంటే 1.4 బిలియన్ పాపులేషన్, ఇందులో మిడిల్ క్లాస్ మార్కెట్, మన ఉత్పత్తులు మన దేశంలో కొంటేనే పెద్దదే. అందుకని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనండి అంటారు. ఇప్పుడు భారతదేశంలో గ్రోత్ రేటు ఈ జస్ట్ తగ్గినా కానీ మనం గ్రోత్ రేట్ మెయింటైన్ చేయగలుగుతాం వాళ్ళు మనమే టారిఫ్స్ చేసినా.
కానీ భారత దౌత్య విధానం చాలా చాకచక్యంగా ఉంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్, అమెరికా ట్యాక్స్లు ఇస్తే మనకి ఇక్కడ రష్యా, చైనా ఇవన్నీ దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ బ్రిక్స్ నేషన్స్ ఉన్నాయి. మనకు ఆల్టర్నేటివ్ ఉంది. కానీ అమెరికాకు మాత్రం మన ఇండియాను దూరం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు. కానీ వాళ్ళు మనం వాళ్ళని దూరం చేసుకున్నా మనం బతకగలం. కానీ ఇండియాను దూరం చేసుకున్న వెస్టర్న్ కంట్రీస్ బతకలేం. అంటే బెదిరింపుల వరకే ఉంటాయి అనేది మనకి ఎక్కడ అవగతం అవుతుంది. ఏదేమైనప్పటికీ మేము వీ విల్ క్రష్ ఇండియా అని లిండ్సే గ్రాహం అంటే ట్రంప్ తరపున ట్రంప్ మాట్లాడినట్టే మనం తీసుకుని మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. దౌత్య విధానం జాగ్రత్తగా చేయాలి. బ్రిక్స్తోనూ, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తోనూ, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్తోనూ, ఈ జపాన్ అని, యూరోపియన్ యూనియన్లో కొన్ని బ్రిటన్ అని, ఈ ఆస్ట్రేలియానని, ఆఫ్రికన్ కంట్రీస్తో మనం ట్రేడ్ విస్తృతం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో అమెరికా మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఆయిల్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాట వినవలసిన అవసరం మనకు లేదు. రష్యా నుంచి మనం ఆయిల్ కొనవలసింది. అవసరమైతే కొన్ని నెలలకు సరిపడా మనం ఆయిల్ని ఇప్పుడు ప్రస్తుతం ఇండియా తన అవసరాలకి కేవలం ఒక వారానికి సంబంధించిన ఆయిల్నే నిల్వ చేసుకుంటున్నాం. అది కాదు, కొన్ని నెలలకు సంబంధించిన అవసరాలకు సరిపడా ఆయిల్ని మనం పోగేసుకుని పెట్టుకోవాలి. ఎనర్జీ ఇప్పుడు 40 కంట్రీస్ నుంచి తెచ్చుకున్నాం, ఇంకా ఎక్కువ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి. ఎనర్జీ ఉత్పత్తి చేసే ఈ రష్యా లాంటి దేశాలతో మనకి ఇరాన్తో కూడా విస్తృతమైన సంబంధాలు ఉండాలి. ఎందుకంటే పెట్రోల్ లేకపోతే ఇండియా ప్రగతి రథచక్రం ఆగిపోతుంది. కాబట్టి దీని మీద ఎవడు పాలిటిక్స్ చేసినా అది అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ మన భారతదేశం పట్టించుకోబోదు అనేది మనకి ఎక్కడ అవగతం అవుతుంది. ఏమైనా వాడు వీ విల్ క్రష్ ఇండియా అనే విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుని దానికి ఎగ్నెస్ట్గా మనం పనిచేసి వాళ్ళు పాదాక్రాంతం అయ్యేదాకా మనం పనిచేసి ట్రేడ్ డీల్ ఇవన్నీ కుదుర్చుకునేటట్టు మన శక్తిని బ్రిక్స్ కరెన్సీ అవసరమైతే బ్రిక్స్ కరెన్సీ తెచ్చైన డాలర్ పతనాన్ని మనం శాసించగలగాలి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసే అంశం మీద భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రైతు బిడ్డకు ఇది అవమానకరమైన విషయం అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అది ఆయన వ్యక్తిగత విషయం, అనారోగ్య కారణాలతో మాత్రమే ఆయన రిజైన్ చేశారు అంటూ ఉన్నారు. దీనికి వెనుక ఏదో రాజకీయ కారణాలు అయితే బలంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ జగదీప్ ధన్కడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసినప్పుడు మమతా సర్కార్కు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన రీసెంట్గా న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా ఆరోపణలు చేశారు. దాని మీద కూడా చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి. ఏంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం, అలా చేసి